వార్షిక తనిఖీలో భాగంగా ఐజీపీ పివి అశోక్ కుమార్ ప్రతిపాడు సర్కిల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిపాడు సర్కిల్ పరిధిలో క్రైమ్ కంట్రోల్ పై మరింత దృష్టి సారించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్సులు, కార్లు, 4-వీలర్ వెహికల్స్ కు సంబంధించి ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కు ఆదేశాలు జారీ చేసినట్టు ఐజీపీ తెలిపారు. ఎమర్జెన్సీ అయినా కూడా నైట్ వెంటనే ఎస్ఐ గారు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి నైట్ టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో దాని మీద నేను దృష్టి పెట్టవలసిందిగా నేను ఎస్పీ గారిని కోరాను. రేంజ్లో కూడా మిగతా ఎస్పీస్ కూడా నేను ఆదేశించడం జరిగింది. ఈ నైట్ సేఫ్టీ, నైట్ హైవే సేఫ్టీస్ కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి ఈ చెకింగ్స్ అవి చేసి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, దానివల్ల మనకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాని మీద ఎస్పెషల్లీ బస్సెస్, కార్స్, వీటి వల్ల మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా నేను అందరూ ఎస్పీస్ని కూడా కోరడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ 2 months కూడా యాక్సిడెంట్స్ కొంచెం తగ్గేంత వరకు, అవేర్నెస్ వచ్చేంత వరకు దీన్ని బెటర్గా చేస్తాం. తర్వాత ఈ మిగతా విషయాలకు వస్తే ఈ గంజాయి మనకి పూర్తిగా అదుపులో ఉంది. ఏజెన్సీ నుంచి కానీ అటు ఏరియాస్ నుంచి ఎవరైనా పెద్ద పెద్ద క్వాంటిటీ వస్తుంటే కూడా రెగ్యులర్గా ఇంటర్సెప్ట్ చేసి పట్టుకుంటున్నాము. నిన్న మొన్న కూడా ఒక 300 kgs కాకినాడ ఎస్పీ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. అది యూపీకి వెళ్తా ఉంది స్టాక్, అది దాన్ని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా హైవేస్ మీద వెళ్ళే ఈ పెద్ద స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే లోకల్గా ప్రతి ఎస్ఐ గారికి, ప్రతి సిఐ గారికి లోకల్గా ఎవరు ఈ గంజాయి ఎవరు తెస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు